మీ వ్యాపార ప్రకటనలకు ఇంటర్వ్యూల కొరకు ఇప్పుడే సంప్రదించండి 9539345345. నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నంబర్ 1 న్యూస్కి స్వాగతం. నేను రవీంద్ర. ఆంధ్రప్రదేశ్లో ఒక మంత్రి వ్యవహారం, ఆయన మాటల తీరు కానీ ఆయన అనుసరించే వైఖరి ఏదైతే ఉందో దానిపై ప్రజలు మండిపడుతున్నారు. ముఖ్యంగా ఒక పథకానికి సంబంధించి అది కూడా చాలా కీలకమైంది. రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణం అనేది ఆగస్టు 15వ తేదీ నుంచి మేము దీన్ని ప్రారంభించబోతున్నాం అని సాక్షాత్తు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఒక పర్యటనలో భాగంగా ఆయన వెల్లడించారు. దానికి సంబంధించి ఒక బాంబు కూడా పేల్చారు. కేవలం మహిళల ప్రయాణం అనేది జిల్లాలకు మాత్రమే పరిమితం అనేది. ఒకసారి ఆయన ఏం మాట్లాడారో ఒకసారి విందాం. మా ఆడబిడ్డలకు శుభవార్త, జిల్లాలో ఎక్కడ తిరగాలన్నా ఆగస్టు 15 తర్వాత ఫ్రీ బస్. ఆయన అంత క్లియర్గా చెప్పారు, విన్నారు కదా. ఇప్పుడు తాజాగా సుపరిపాలనలో తొలి అడుగు ఈ కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో నిర్వహిస్తుంది. అది ప్రభుత్వం తరపున, అలాగే ముఖ్యంగా పార్టీకి మైలేజ్ కలిగించేటువంటి అంశం. సో ఇలాంటి సందర్భంలో సీనియర్ మంత్రిగా ఉన్నటువంటి, అలాగే పార్టీలో చాలా సీనియర్ నాయకులు అచ్చెన్నాయుడు ఆయన మాట్లాడినటువంటి విధానం, రాష్ట్రం అంతా మహిళలు పర్యటించవచ్చు, ఆగస్టు 15వ తేదీ నుంచి బస్సు సదుపాయం ఫ్రీగా మహిళలందరికీ. ఒకసారి ఆయన కూడా ఏమన్నారో సరే వినే ప్రయత్నం చేద్దాం. వాళ్ళు ఏమంటారు, సార్ మీరు ఒక జిల్లాకే పరిమితం చేయండి అని అన్నారు. దానికి లోకేష్ బాబు గారు ఏం చెప్పారంటే, మా మహిళలు పని లేక రాష్ట్రం అంతా తిరగరు, వద్దొద్దుగా ఏదో ఉచిత బస్సు ఉందని ఎక్కడికి పెడితే అక్కడికి వెళ్ళరు. మేము మాటిచ్చాం, 5 రకాల బస్సుల్లో ఈ రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళినా ఉచితంగా. మీకు ఎప్పుడైతే ఉచిత బస్సు ఇచ్చామో ఒక పక్క నుంచి ఆటో డ్రైవర్లు వచ్చారు. మీరు ఆడవాళ్ళకి ఉచిత బస్సు ఇస్తే మా ఆటో ఎవరు మీరే పోతుంటారు. కరెక్టే, ఆడవాళ్ళందరూ ఉచిత బస్సు ఎక్కితే ఆటో ఎక్కకపోతే వాళ్ళు కూడా కష్టం. అందుకే అదే రోజు ఆటో డ్రైవర్లకు కూడా ఆర్థిక సహాయం చేసి వాళ్ళకు కూడా న్యాయం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. అదండి పరిస్థితి. అంటే అక్కడేమో ముఖ్యమంత్రి అలా అన్నారు, ఇక్కడ మంత్రి. అంటే బాధ్యత లేదా, లేకపోతే ప్రజలు పిచ్చోళ్ళు అనుకుంటున్నారా, ప్రజల్లో ఒక అయోమయాన్ని గందరగోళాన్ని క్రియేట్ చేయడానికా ఇదంతా అనేది రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతుంది. బాధ్యత కలిగినటువంటి మంత్రి ఆయన గతంలో కూడా ఒక అంశానికి సంబంధించి ఇలాగే మాట్లాడారు. అప్పుడు ఫుల్ క్లాస్ స్పీకర్ అట ముఖ్యమంత్రి. అంటే ఆయనకి మైక్ దొరికితే ఏదో ఒకటి మాట్లాడేస్తారు, దాంట్లో మాట్లాడేది పాజిటివ్గా ఉంటుందా, ఉండట్లేదు, అంతా నెగిటివ్. దీనివల్ల కూటమికి తీవ్రమైనటువంటి నష్టం అనేది ఆ పార్టీలోనే అంతర్గతంగా ఒక చర్చ జరుగుతుంది. సో మొత్తానికైతే ఆయన మాట్లాడిన విధానం, ఆయన మరి ఏ ఉద్దేశంతో జిల్లాలకు మాత్రమే పరిమితం అంటే తర్వాత దాన్ని అంచెలించులుగా మార్చొచ్చేమో, కానీ ఈయన 5 రకాల బస్సుల్లో రాష్ట్రమంతా మహిళలు ఉచితంగా ప్రయాణం చేయొచ్చు. మరి ఇందులో ఏది నిజం, ఏది వాస్తవం, ప్రజలు ఎవరి మాట నమ్మాలి, కనీసం దానిపై క్లారిటీ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది కదా. అసలు ఈయనకేం పని, రవాణా శాఖ మంత్రి ప్రకటన చేయాలి, సరే సీనియర్ మంత్రిగా అచ్చెన్నాయుడు మాట్లాడారు, కానీ అధికారుల నుంచి కానీ ఆ సంబంధిత ఏదైతే డిపార్ట్మెంట్ ఉందో రవాణా శాఖ, ఆ శాఖకు సంబంధించినటువంటి వారి ఫీడ్బ్యాక్ తీసుకుని ఆయన మాట్లాడాలి. ఇప్పుడు దీనిపై ఒక రకమైనటువంటి చర్చ రాజకీయ వర్గాల్లో అయితే అచ్చెన్నాయుడు అనుసరిస్తున్నటువంటి విధానం కానీ వైఖరి కానీ ఏమాత్రం బాగోలేదు. దీనివల్ల రాబోయే కాలంలో తెలుగుదేశం పార్టీకే కాదు, కూటమిలో ఉన్నటువంటి 3 పార్టీలు జనసేన, భారతీయ జనతా పార్టీ, ఈ 2 పార్టీలకు కూడా కాస్త ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి వస్తుంది అనేది ఒక చర్చ జరుగుతుంది. ఇప్పుడు ఎందుకంటే ఇప్పటికే ఈ పథకం లేట్, పక్క రాష్ట్రం తెలంగాణలో అధికారంలోకి రాగానే బాధ్యతలు స్వీకరించగానే మొదటి ఫైల్పై సంతకం పెట్టినట్టు రేవంత్ రెడ్డి చేశారు. చక్కగా అమలవుతుంది. అది ఎంతో ఆనందంగా ఉన్నారు, సంతోషంగా ఉన్నారు. రాష్ట్రంపై ఆర్థిక భారం పడినప్పటికీ దాన్ని ఎక్కడా కూడా ఇది చేయకుండా నడిపిస్తున్నారు, కంటిన్యూ చేస్తున్నారు. అలాగే కర్ణాటకలో కూడా అదే పరిస్థితి. మరి ఆంధ్రప్రదేశ్లో ఎందుకు ఈ విధమైనటువంటి వైఖరి కనబరుస్తున్నారు? ఇప్పటికే ఆలస్యమైంది. ఆలస్యమైనటువంటి సందర్భంలో ఈ రకమైనటువంటి ప్రకటనలు ఏంటి అంటే వీరి మధ్య కోఆర్డినేషన్ అనేది ఉండదా? ఒక మాట అనేది మాట్లాడుకోరా? ఆ సమయానికి నోటికి ఏది వస్తే అది మాట్లాడతారా అని చెప్పి మహిళలు కూడా ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యమంత్రి హోదాలో
ఆయన ఏ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఎలాంటి ప్రకటన అయినా చేయొచ్చు, ఆయనకు ఆ రైట్ ఉంది. కానీ ఈయనకేం రైట్ ఉంది? సీనియర్ మంత్రి, దానికి సంబంధించి అన్ని తెలుసుకుని మాట్లాడాలి కదా అనేది ఏదో చెప్తుంది కాదు కావాలని. మహిళలు కానీ ఎంతో ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులకి వారు చర్చ ఒక నడుస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా. తెలుగుదేశం పార్టీలోనే ఎందుకు ఆయన అలా మాట్లాడారు? మొన్న కూడా అలాగే మాట్లాడారు. పార్టీలో ఉన్నటువంటి క్రమశిక్షణను ఉల్లంఘించి మాట్లాడుతున్నారు, ఒక రకమైనటువంటి విధానంతో వెళ్తున్నారు అనేది. దీనికి సంబంధించి అంటే ఆయన ఒక్కరే కాదు, కూటమిలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ మంత్రులు కానీ కొంతమంది నేతల విధానం కానీ వైఖరి కానీ కాస్త భిన్నంగా ఉంటుంది. ఇది రాబోయే కాలంలో కూటమికి తీవ్రమైనటువంటి నష్టాన్ని తీసుకొచ్చే అవకాశాలు, నష్టం ఇది లేకపోలేదు అనేది. సో ఇటువంటి క్రమంలో విదేశీ పర్యటనలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి దీనిపై ఎటువంటి క్లారిటీ ఇస్తారు? ఇందాక విన్నారు మీరు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఏం మాట్లాడారు? ఫ్రీ బస్ జిల్లాలో ఎక్కడికైనా పర్యటించవచ్చు అని. ఈయనేమన్నారు? దానికి సంబంధించి పోనీ ఆ రోజు అలా మాట్లాడారు, ముఖ్యమంత్రి పొరపాటున మాట్లాడారు, రాష్ట్రం అనబోయి జిల్లా అన్నారు అని చెప్పాలిగా. అది లేదు. ఈయనకు నోటుకు తోచింది ఈయన ప్రకటన చేసేది. ఒక చర్చ జరుగుతుంది రాజకీయ వర్గాల్లో, ఎందుకు ఈ విధంగా వెళ్తున్నారు, మాట్లాడుతున్నారు, ఆయన్ని కట్టడి చేయకపోతే చాలా భవిష్యత్తులో నష్టం వాటిల్లే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కూటమికి అనేది. కొద్ది రోజుల క్రితమే ఆ పథకం అమలు చేయాలంటే అని చెప్పి ఆయన ఇష్టం వచ్చినట్టు ఆయన మాట్లాడారు. మొత్తానికైతే అటు ముఖ్యమంత్రి మాట కరెక్టా నమ్మాలా, సీనియర్ మంత్రిగా ఉన్నటువంటి అచ్చెన్నాయుడు ఆయన మంత్రే, సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నటువంటి వ్యక్తి, మరి ఆయన మాట నమ్మాలా ఈయన మాట నమ్మాలా అనేది ఒక అయోమయంలో రాష్ట్ర మహిళలు ముఖ్యంగా ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నారు. ఫ్రీ అంటే మనకు తెలియదు కదా, ఎవరైనా సరే ఏ వర్గం ప్రజలైనా సరే దానికి సంబంధించి ఒక రకమైనటువంటి విధానంతో ఉంటారు. ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి వాగ్దానం ఏదైతే ఉందో, చేసినటువంటి హామీ ఏదైతే ఉందో దానికి సంబంధించి ఎక్కడా కూడా నెరవేర్చట్లేదు. ఆ ఇచ్చినటువంటి హామీలు కానీ వాగ్దానాలు కానీ నెరవేర్చాలి కదా పథకాల విషయంలో ముఖ్యంగా. అంటే అధికారం కోసం మాత్రమే ప్రజలను నమ్మించే ప్రయత్నం చేశారా అనేది కూడా ఒక రకమైనటువంటి చర్చ జరుగుతుంది. మొత్తానికైతే ముఖ్యమంత్రి, మరొక మంత్రి, రాష్ట్ర మంత్రి, సీనియర్గా ఉన్నటువంటి అచ్చెన్నాయుడు చేసినటువంటి వ్యాఖ్యలు, ఆయన చేసిన ప్రకటన, ముఖ్యమంత్రి చేసినటువంటి ప్రకటన ఏంటి? ఈ అంశానికి సంబంధించి మీరు కూడా కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయచ్చు. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.